నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు హరిణి విద్యాధరి. నేను ఈ రోజున ఏ పాత్రలో వచ్చానో మీరందరు చూడగానే కనిపెట్టే ఉంటారు కదూ. నేను గోదా అమ్మవారి పాత్రలో మీ ముందుకు వచ్చాను. ఆహా, నాన్నగారు భగవంతుడి కోసం సిద్ధం చేసిన మాలను నేను ఒకసారి ధరించి పరీక్షిస్తాను. అమ్మా గోదా, అది భగవంతునికి సమర్పించవలసిన మాలమ్మ, నువ్వు ధరిస్తున్నావే. నాన్నగారు, నేను మాలను ధరించడం లేదు, భక్తితో పరీక్షిస్తున్నాను. శరణాగతి తత్వాన్ని మాలలో నింపుతున్నాను. అదేంటమ్మా అలా అంటావు? నాన్నగారు, మనందరి యొక్క జీవితాలు ప్రతీకాత్మకంగా ఉంటాయని మీరే చెప్పారు కదా. మీ పేరు విష్ణు చిత్తుడు అనగా ఎవరైతే వారి యొక్క చిత్తమును విష్ణు యందు సమర్పించారో వారు విష్ణు చిత్తుడు. నేను మీకు భగవంతుడి సేవ కోసం తులసిని సంగ్రహిస్తున్నప్పుడు తులసి వనంలో దొరికాను కదా. అంటే ఎవరి చిత్తమైతే భగవంతుడి యందు సమర్పించబడిందో వారు భగవంతుడి కైంకర్యం కొరకు చేసే సేవలో ఉండగలిగితే వారికి భక్తి అనే గోదా దొరుకుతుంది. గోదా అంటే గాం స్వర్గం దదాతి ఇది గోదా అంటే స్వర్గమునకు హేతుభూతమైన కారణమైన భక్తి అనే అర్థం. విష్ణుయందు చిత్తమును లగ్నం చేసిన వారికి భక్తి దొరుకుతుంది. వారు భగవంతుడికి ఇచ్చే ప్రతి ద్రవ్యాన్ని భక్తితోనే జోడించి ఇవ్వాలి కదా నాన్నగారు. భగవంతుడు కూడా పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి అని అన్నారు కదా. అందుకే నేను మీరు భగవంతుడి కోసం సిద్ధం చేసిన మాలను భక్తితో పరిపూర్ణం చేస్తున్నాను. మీరే చూడండి, భగవంతుడైన రంగనాథుడు కూడా భక్తియుక్తమైన గోదాలంకృతమైన మాలనే ఇష్టపడతారు. ఈ గోదా తత్వాన్ని తెలుసుకున్న భక్తుడు తన సర్వస్వాన్ని భక్తితో భగవంతుడికి సమర్పించగలిగితే వారు ముక్తిని పొందగలుగుతారు. ఇదే కదా నాన్నగారు మన జీవితంలోని ప్రతీకాత్మక తత్వం. అందరికీ ధన్యవాదాలు. గురువు గారు, చక్కటి ఏకపాత్రాభినయాన్ని చూసి ఆనందించాం కదా, మరి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చిన్నారి ఈ రోజున బాలముకుందం కార్యక్రమంలో గోదా అమ్మవారి యొక్క తత్వాన్ని ఎంతో చక్కగా వ్యక్తపరిచేటువంటి పాత్రలో చాలా చక్కనైనటువంటి భావాన్ని ప్రకటించారు. మన పురాణ ఇతిహాసాలలో ప్రతి ఒక్క పాత్రలోనూ కూడా ఒక ప్రతీకాత్మకమైనటువంటి తత్వం దాగి ఉంటుంది. వారి వారి యొక్క జీవితాలు బయటికి ఒకలా కనపడితే లోపల అంతరార్థంలో వేరొక భక్తి తత్వాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. సద్గురువులను ఆశ్రయించి ఆ తత్వాన్ని తెలుసుకోవడమే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధాన లక్ష్యం. అటువంటి ప్రతీకాత్మక తత్వాన్ని ఈ చిన్నారి ఎంతో చక్కగా గోదా పాత్రలో మనకు చేసి చూపించారు. ఈ చిన్నారికి గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాం.